ప్రముఖ కవి తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఇంట్లో ఒక్కసారిగా ఈరోజు తెల్లవారుజామున ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన కుమారులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అందించినట్టు తెలుస్తోంది. అక్కడికి తరలించే ముందుగానే ఆయన మరణించినట్టు తెలుస్తోంది. ఉదయం 7:20 సమయంలో ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ఉదయం 7:25 కల్లా ఆయన చనిపోయినట్టు ప్రకటించారు. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనేటువంటి గీతాన్ని అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి ఒక్కరిని తట్టి లేపింది. ఈ పాట వినగానే తెలంగాణ ఉద్యమమే గుర్తు వస్తుంటుంది. రోమాలు నిక్కబడుస్తూ ఉంటాయి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. ఈ రకమైనటువంటి ఈ పాట ఎంతో మందిని తట్టిలేపింది, ఎంతో మందిని ఉద్యమం వైపుగా నడిపించింది. ఇటీవల కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పాటకి రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించారు. చాలా పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం నిర్వహించి ఈ పాటని రాష్ట్ర గీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అందజేశారు. ఆ తర్వాత దాన్ని అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. తెలంగాణ జాతీయ రాష్ట్ర గీతాన్ని అందించినటువంటి అందశ్రీ లేరు అనేటువంటి వార్త ఈరోజు తెల్లవారుజామున ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా ఒక్కసారిగా తట్టిలేపింది, అందరినీ కూడా ఆందోళన పరిచింది. తెలంగాణ ఉద్యమంలో అందశ్రీది చాలా కీలక పాత్ర. ఈ పాటతోనే ఆయన పాత్ర ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఆయనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ₹1 పురస్కారాన్ని అందించింది. ఆయన కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పట్టాను కూడా పొందారు. అందశ్రీకి 3 కుమార్తెలు, 1 కుమారుడు. 2015లో రావూరి భరద్వాజ్ సాహిత్య పురస్కారం కూడా అందుకున్నారు. ఒకానొక సినిమాకి కూడా ఆయన నంది అవార్డు సైతం అందుకున్నారు. గంగా అనేటువంటి ఒక పాటకి ఆయన నంది పురస్కారం కూడా అందుకున్నారు. 2006లో గంగా సినిమాలోని పాటలకి నంది అవార్డు పురస్కారం అందుకున్నారు. ఆయన సామాజిక అంశాలు, పేదరికం వంటి అంశాలు, తెలంగాణ ప్రకృతి వంటి అంశాలు, ఉద్యమాల వంటి అంశాలు, ప్రజా ఉద్యమాలకు సంబంధించిన అంశాలు 1 కాదు 2 కాదు ఆయన పాటల్లో ఇవన్నీ కూడా ఒక అంశాలుగానే ఉండేవి, ఒక వస్తువుగానే ఉండేవి. ఎర్ర సముద్రంలోని మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అనేటువంటి పాటని కూడా ఈ కవే రాసింది. సో పల్లె నీకు వందనాలమ్మ అనేటువంటి పాటను కూడా ఈయనే అప్పుడు రాసింది. కొమ్మ చేతికే బొమ్మ చెక్కితే బొమ్మరా అనేటువంటి పాట, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తిని తట్టిలేపుతాయి, ఆత్మగౌరవంతో బతకమంటాయి, హక్కులని అడగమంటాయి, నీ యొక్క లక్ష్యాన్ని ఛేదించమంటాయి. అటువంటి అంశాలే ఆయన పాటల్లో అనేక రూపాల్లో కనిపించేవి, వినిపించేవి. ఒకసారి తెలంగాణ క్రాంతిదల్ పృథ్వీరాజ్ గారు ఉన్నారు ఫోన్ లైన్లో మనతో పాటుగా. అందశ్రీ అనేటువంటి వ్యక్తి ఆ రోజు పృథ్వీరాజ్ తండ్రి సత్యనారాయణ గారితో ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన అంతకంటే ముందే చాలా సీనియర్ పొలిటీషియన్గా, ఆ తర్వాత మంత్రిగా ఉండేవాడు. ఆయన దగ్గర అందశ్రీ అనేక సందర్భాల్లో ఒక రకంగా సత్యనారాయణ గారు కూడా కవి, రచయిత, గాయకుడు. సో ఆయనతో దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడాలు, లేకపోతే పాడడాలు, ఆయనతో సన్నిహిత సంబంధాలు కూడా ఉండేవి. సో ఈ మధ్య కాలంలో సత్యనారాయణ గారి మరణం తర్వాత కూడా పృథ్వీరాజ్తో అనేక ఉద్యమాల్లో పాల్పంచుకున్నారు అందశ్రీ. సో చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటారు. మనతో పాటుగా పృథ్వీరాజ్ అందరూ అందుబాటులో ఉన్నారు. పృథ్వీరాజ్ గారు, ఒక్కసారిగా తెల్లవారుజామున అందశ్రీ మరణ వార్త తెలంగాణ యావత్ ప్రజానికాన్ని తట్టిలేపింది, ఆందోళన గురి చేసింది. సో మీకు ఆయనతో ఉన్నటువంటి సన్నిహితానికి సంబంధించి మాట్లాడే ముందు ఒక్కసారి అందశ్రీ పాటను విందాం. నేను మీ దగ్గరికి వస్తాను మళ్ళీ. ఒక్కసారి పీసీఆర్ ప్లే చేయండి. తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాల నీ పిల్లలు
ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ముక్కోటి గొంతుక జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. ఈ పాట ఎంతోమంది ఉద్యమకారులను తయారు చేసింది, ఎంతోమందిని ఉద్యమ బాటలు వేసింది, ఎంతోమందిని ఉద్యమం వైపుగా నడిపించింది. ఈ పాట వింటే చాలు ఇప్పటికీ ఆ తెలంగాణ ఉద్యమకారులో, తెలంగాణ ప్రజానీకంలో ఎవరైతే తెలంగాణ స్ఫూర్తితో, తెలంగాణ ఆకాంక్షతో పనిచేసిన వారు ఉన్నారో వాళ్ళ రోమాలు నిక్కబడుస్తాయి. అటువంటి ఒక పాట ఇది. తెలంగాణ క్రాంతి అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. పృథ్వీరాజ్ గారు, తెల్లవారుజామున ఒకటేసారి సడన్గా అందశ్రీ లేడు అనేటువంటి వార్తని తెలంగాణ ప్రజానీకం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఇంట్లో ఒక్కసారిగా ఈరోజు తెల్లవారుజామున ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన కుమారులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అందించినట్టు తెలుస్తోంది. అక్కడికి తరలించే ముందుగానే ఆయన మరణించినట్టు తెలుస్తోంది. ఉదయం 7:20 సమయంలో ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ఉదయం 7:25 కల్లా ఆయన చనిపోయినట్టు ప్రకటించారు. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనేటువంటి గీతాన్ని అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి ఒక్కరిని తట్టి లేపింది. ఈ పాట వినగానే తెలంగాణ ఉద్యమమే గుర్తు వస్తుంటుంది, రోమాలు నిక్కబడుస్తూ ఉంటాయి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. ఈ రకమైనటువంటి ఈ పాట ఎంతోమందిని తట్టిలేపింది, ఎంతోమందిని ఉద్యమం వైపుగా నడిపించింది. ఇటీవల కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పాటకి రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించారు. చాలా పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం నిర్వహించి ఈ పాటని రాష్ట్ర గీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అందజేశారు. ఆ తర్వాత అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. తెలంగాణ జాతీయ రాష్ట్ర గీతాన్ని అందించినటువంటి అందశ్రీ లేరు అనేటువంటి వార్త ఈరోజు తెల్లవారుజామున ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా ఒక్కసారిగా తట్టిలేపింది, అందరినీ కూడా ఆందోళన పరిచింది. తెలంగాణ ఉద్యమంలో అందశ్రీది చాలా కీలక పాత్ర. ఈ పాటతోనే ఆయన పాత్ర ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఆయనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ₹1 పురస్కారాన్ని అందించింది. ఆయన కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పట్టాను కూడా పొందారు. అందశ్రీకి 3 కుమార్తెలు, 1 కుమారుడు. 2015లో రావూరి భరద్వాజ్ సాహిత్య పురస్కారం కూడా అందుకున్నారు. ఒకానొక సినిమాకి కూడా ఆయన నంది అవార్డు సైతం అందుకున్నారు. గంగా అనేటువంటి ఒక పాటకి ఆయన నంది పురస్కారం కూడా అందుకున్నారు. 2006లో గంగా సినిమాలోని పాటలకి నంది అవార్డు పురస్కారం అందుకున్నారు. ఆయన సామాజిక అంశాలు, పేదరికం వంటి అంశాలు, తెలంగాణ ప్రకృతి వంటి అంశాలు, ఉద్యమాల వంటి అంశాలు, ప్రజా ఉద్యమాలకు సంబంధించిన అంశాలు 1 కాదు 2 కాదు ఆయన పాటల్లో ఇవన్నీ కూడా ఒక అంశాలుగానే ఉండేవి, ఒక వస్తువుగానే ఉండేవి. ఎర్ర సముద్రంలోని మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అనేటువంటి పాటని కూడా ఈ కవే రాసింది. సో పల్లె నీకు వందనాలమ్మ అనేటువంటి పాటను కూడా ఈయనే అప్పుడు రాసింది. కొమ్మ చేతికే బొమ్మ చెక్కితే బొమ్మరా అనేటువంటి పాట, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తిని తట్టిలేపుతాయి, ఆత్మగౌరవంతో బతకమంటాయి, హక్కులని అడగమంటాయి, నీ యొక్క లక్ష్యాన్ని ఛేదించమంటాయి. అటువంటి అంశాలే ఆయన పాటల్లో అనేక రూపాల్లో కనిపించేవి, వినిపించేవి. ఒకసారి తెలంగాణ క్రాంతిదల్ పృథ్వీరాజ్ గారు ఉన్నారు ఫోన్ లైన్లో మనతో పాటుగా. అందశ్రీ అనేటువంటి వ్యక్తి ఆ రోజు పృథ్వీరాజ్ తండ్రి సత్యనారాయణ గారితో ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన అంతకంటే ముందే చాలా సీనియర్ పొలిటీషియన్గా, ఆ తర్వాత మంత్రిగా ఉండేవాడు. ఆయన దగ్గర అందశ్రీ అనేక సందర్భాల్లో ఒక రకంగా సత్యనారాయణ గారు కూడా కవి, రచయిత, గాయకుడు. సో ఆయనతో దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడాలు, లేకపోతే పాడడాలు, ఆయనతో సన్నిహిత సంబంధాలు కూడా ఉండేవి. సో ఈ మధ్య కాలంలో సత్యనారాయణ గారి మరణం తర్వాత కూడా పృథ్వీరాజ్తో అనేక ఉద్యమాల్లో పాల్పంచుకున్నారు అందశ్రీ. సో చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటారు. మనతో పాటుగా పృథ్వీరాజ్ అందరూ అందుబాటులో ఉన్నారు. పృథ్వీరాజ్ గారు, ఒక్కసారిగా తెల్లవారుజామున అందశ్రీ మరణ వార్త తెలంగాణ యావత్ ప్రజానీకాన్ని తట్టిలేపింది, ఆందోళన గురి చేసింది. సో మీకు ఆయనతో ఉన్నటువంటి సన్నిహితానికి సంబంధించి మాట్లాడే ముందు ఒక్కసారి అందశ్రీ పాటను విందాం. మీ దగ్గరికి వస్తాను మళ్ళీ. ఒక్కసారి పీసీఆర్ ప్లే చేయండి.
తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం ముక్కోటి గొంతుకలు జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం. ఈ పాట ఎంతోమంది ఉద్యమకారులను తయారు చేసింది, ఎంతోమందిని ఉద్యమ బాటలు వేసింది, ఎంతోమందిని ఉద్యమం వైపుగా నడిపించింది. ఈ పాట వింటే చాలు ఇప్పటికీ ఆ తెలంగాణ ఉద్యమకారులో, తెలంగాణ ప్రజానీకంలో ఎవరైతే తెలంగాణ స్ఫూర్తితో, తెలంగాణ ఆకాంక్షతో పనిచేసిన వారు ఉన్నారో వాళ్ళ రోమాలు నిక్కబడుస్తాయి. అటువంటి ఒక పాట ఇది. తెలంగాణ క్రాంతి అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. పృథ్వీరాజ్ గారు, తెల్లవారుజామున ఒకటేసారి సడన్